हमने पाकिस्तान की सारी हेकड़ी निकाल दी, उसे कटोरा लेकर दुनिया भर में घूमने के लिए मैंने मजबूर कर दिया। అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. 70 ఏళ్లుగా పాకిస్తాన్ తన చేతుల్లో బాంబును పట్టుకుని భారత్ని ఇబ్బంది పెడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం చేతుల్లో గిన్నెను పట్టుకొని బిచ్చం కోసం దేవిరిస్తోంది ప్రపంచ దేశాల ముందు. హమ్నే పాకిస్తాన్ కి సారీ हैकड़ी निकाल दी, कटोरा लेकर दुनिया भर में घूमने के लिए मैंने మజ్బూర్ कर दिया అన్నారు మొన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు. భారత్లో జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 4 ఫేజుల ఓటింగ్ పూర్తయింది. మరొక 2 ఫేజుల ఓటింగ్ జరగాల్సి ఉంది. ఈసారి 400 సీట్ల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచి గ్రాండ్ విక్టరీని సాధించాలి అంటూ అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదాన్ని తమ ఎలక్షన్స్ యొక్క ప్రధాన వాయిస్గా తీసుకుని దూసుకెళ్తున్నారు మోదీ గారు. ఆయన ఇప్పుడు తన 400 పార్ నినాదాన్ని నిజం చేయడానికి దేశం 4 మూలలకు సుడిగాలి ప్రయాణాలు చేస్తూ ప్రసంగాలు చేస్తున్నారు. గెలవడానికి అవసరమైన ప్రతి పాయింట్ని ఆయన వాడుకుంటున్నారు. ఇది అది అనేది ఏదీ లేదు. ప్రతిపక్షాలను, వారి ప్రసంగాలను, వారి మేనిఫెస్టోలను అడ్డం నిలువు చీల్చుతూ పోగులు పెడుతున్నారు. అలాగే పాకిస్తాన్ ప్రపంచ దేశాలన్నింటిలో మనకు ప్రధాన శత్రువు కాబట్టి పాకిస్తాన్ని కూడా రకరకాలుగా చీల్చి పోగులు పెడుతున్నారు. ఆ సిరీస్లో భాగంగానే కటోరా లేకర్ దునియా భర్ మే ఘూమ్నే కే లియే మైనే పాకిస్తాన్ కో మజ్బూర్ కర్ దియా అన్నారు. ఆయన తన పార్టీని గెలిపించుకోవడానికి తగిన స్ట్రాటజీని పెట్టుకుని వెళతారు. ఎవడబ్బకి తగ్గరు. అయితే ఇది చెప్పడం కోసం నేను ఈ వీడియో చేయడం లేదు. మోడీ గారు పాకిస్తాన్ చేతిలో బిచ్చప్ పాత్ర అన్నారు కదా, అసలు పాకిస్తాన్ చేతుల్లోకి బిచ్చప్ పాత్ర ఎలా వచ్చింది అనే విషయం గురించి కాస్త అర్థం చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నా. పాకిస్తాన్ ఇప్పటి వరకు 24 సార్లు IMFని ఆర్థిక సాయం కోరింది. ప్రస్తుతం మరొకసారి అతి పెద్ద సాయాన్ని కోరే అతి పెద్ద పాత్రతో IMF మెట్ల కింద నిలబడి దీనంగా చూస్తోంది. పాకిస్తాన్లో ఆహార పదార్థాలను, గోధుమ పిండిని ప్రజలకు పంచుతున్నప్పుడు ప్రజలు వాటిని అందుకోవడం కోసం జరిగిన తొక్కిసలాటల్లో చనిపోవడం, పెద్ద ఎత్తున గాయాల పాలవటం జరిగింది. ఇలా ఆకలిని భరించలేని తీవ్రమైన కరువుతో పాకిస్తాన్ ప్రస్తుతం విలవిలలాడుతోంది. ఎందుకు ఈ దేశం ఇలా అయ్యింది? ఒకప్పుడు భారత్ కంటే మెరుగైన ఆర్థిక స్థితిని ప్రదర్శించిన పాకిస్తాన్ ఇప్పుడు 57వ స్థానంలోకి ఎందుకు పడిపోయింది? ఇదే సమయంలో భారతదేశమేమో 5వ స్థానానికి చేరి అక్కడ నుండి 3వ స్థానానికి జంపు తీసుకునేందుకు ఉబలాట పడుతోంది. అందుకే మోడీ గారు అలా అన్నారనుకోండి. తన హయాంలోనే కదా ఈ అభివృద్ధి అంతా జరిగింది. 5వ స్థానానికి భారత్ చేరింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ స్థితికి దీర్ఘకాలికమైన, తాత్కాలికమైన అంటూ 2 రకాల కారణాలుంటాయి. దీర్ఘకాలిక విషయాల్లో మొదటిది స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి భారత్ను చూసి ఏడవటం. తనని తానే నిభాలించుకోలేని స్థితిలో ఉన్నా కూడా కాశ్మీర్ కోసం యుద్ధాలు చేయటం. భారత్ని అల్లకల్లోలానికి గురి చేయాలన్న నిరంతర ఎత్తుగడలలో భాగంగా టెర్రరిస్టులను తయారు చేయడం, వారికి పుట్టినిల్లుగా, మెట్టినిల్లుగా, కంచుకోటగా మారడం చేసింది. పాకిస్తాన్ సమయం అంతా ఇందుకోసమే ఖర్చయిపోయింది. ఇక తమ దేశంలో కూడా ప్రజలుంటారు, వారికి ఆకలి దప్పికలు ఉంటాయి. వారికి భారత్ పైన పగను మాత్రమే చూపించి కడుపు నింపలేం అని గ్రహించలేకపోయారు. ఇది ఇప్పటికీ మారలేదు. భారత్ పైన పడి ఏడవడం చేస్తూనే ఉంటుంది. మనందరికీ ఇది తెలిసిన విషయమే. ఇదే సమయంలో భారత్ టెర్రరిజం లాంటి విధవ పనులేమీ చేయలేదు. మన హిందూ ధర్మంలో అలాంటి వాటికి చోటు ఉండదు కాబట్టి. కానీ సాధించింది కూడా ఏమీ లేదు. చైనాతో పాటు భారత్ ఎప్పుడో 2nd లేదా 3rd ఎకానమీ దేశంగా మారి ఉండేది. సమస్తమైన వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి. కానీ 67 ఏళ్ళు చెత్త రాజకీయాలు ఈ స్థితిని ఆపేశాయి. గత 10 ఏళ్లుగా భారత్ నిప్పురవ్వలా లేచి ఎగిసిపడింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ని పాతాళానికి తొక్కి ఆకాశ మార్గానికి చేరింది. ఇందుకే మోడీ గారు పాక్ హాత్ మే కటోరా హై అన్నారు. భారత్తో 4 సార్లు యుద్ధం చేసి నష్టాలు చేద్దాం అనుకుంది. కానీ ఎవరు నష్టపోయారు? పాకిస్తానే నష్టపోయింది. పాకిస్తాన్ హాత్ మే కటోరాకి మొదటి దీర్ఘకాలిక కారణం ఇది. ఇక 2వ కారణం ఇక్కడి రాజకీయాలు. ఫ్రెండ్స్, మీరు ఒకసారి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్స్ యొక్క మొత్తం లిస్టుని చెక్ చేసి చూడండి. లియాఖత్ అలీ ఖాన్ అనే ఫస్ట్ PM మాత్రమే 4 సంవత్సరాల 63 రోజులు రూలింగ్లో ఉండగలిగాడు. ఇప్పటి వరకు 24 మంది ప్రధానులు పాకిస్తాన్ని రూల్ చేశారు. కానీ ఏ ఒక్కరూ 5 ఏళ్లు పూర్తి చేయలేకపోయారు. 1.5 సంవత్సరం ఒకరు, 55 రోజులు ఒకరు, 13 రోజులు ఒకరు, 3 ఏళ్ళు నలుగురు, 4 ఏళ్ళు ముగ్గురు, 2 ఏళ్ళు ముగ్గురు, మిగతా వాళ్ళంతా ఏడాది లోపు పాలించి ఊస్టు అయిన వారే. దాదాపుగా అందరూ సైన్యం ప్రభావం వల్ల తొలగించబడిన వారే. ఉరి తీయబడడం, హత్య చేయబడడం, దేశం విడిచి పారిపోవడం,
జైలు శిక్షలు విధించబడడం జరిగిన వారే వీరంతా. దేశాన్ని పాలించాల్సిన పాలకులు ఇలా సైన్యం చేత ఏడాది రెండేళ్లకే ఊడగొట్టబడుతూ ఉంటే ఇక పాలన సాగేదేలా? సైన్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యే, మతాధికారుల ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యే అతి నీచమైన రాజకీయాలు రెండవ దీర్ఘకాలిక కారణం. ఇక మూడవ కారణం టెర్రరిజం. టెర్రరిజం ఇండెక్స్లో పాకిస్తాన్ది 4వ స్థానం. బుర్కినా ఫాసో అను వెస్ట్ ఆఫ్రికా దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ దీని జనాభా కేవలం 2,25,00,000 మాత్రమే. రెండవ దేశంగా ఇజ్రాయెల్ అని ఉంటుంది. అయితే ఇజ్రాయెల్ని టెర్రరిస్ట్ దేశం అని ప్రపంచ దేశాలు అన్నీ అంగీకరించవు. థర్డ్ మాలి దేశం ఉంటుంది. ఇది కూడా వెస్ట్ ఆఫ్రికా దేశం. దీని జనాభా కూడా 2,14,00,000 మాత్రమే. ఈ లెక్కన పాకిస్తాన్లో 20 కోట్ల మంది పాపులేషన్ ఉంటారు. అందుకని అతి పెద్ద టెర్రరిస్ట్ దేశం పాకిస్తాన్ అనే చెప్పవచ్చు. ఈ టెర్రరిజం పాకిస్తాన్ ఎకానమీకి ప్రధానమైన అవరోధంగా మారింది. ఇప్పుడు భారత్ శరవేగంగా డెవలప్ అవుతోంది. అంటే ఎలా అవుతోంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి, కంపెనీలు పెడుతున్నాయి కాబట్టి. మరి దేశం నిండా టెర్రరిస్టులు కానీ ఉంటే ప్రతిరోజు వారు దేశంలో ఏదో ఒక మూల బాంబులను పేలుస్తూ ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? ఎవరైనా ఎలా వచ్చి కంపెనీలు స్థాపిస్తారు? ఇది జరిగింది. టెర్రరిస్టుల వల్ల వారు బాంబులు వేసి చంపుతారన్న భయం వల్ల పెట్టుబడులు జీరో అయ్యాయి. ఇవి దీర్ఘకాలిక ప్రధాన కారణాలు. ఇక తాత్కాలిక కారణాలు ఏమిటి అని చూస్తే ఉక్రెయిన్ యుద్ధం, తర్వాత 2022లో వచ్చిన భయంకరమైన ఫ్లడ్స్, 2019లో మొదలై అనేక దేశాల ఆర్థిక స్థితిని కుంగదీసిన కోవిడ్ మొదలైన వాటిని చూపిస్తారు. అయితే ఈ తాత్కాలిక కారణాలన్నీ కూడా మూలిగే నక్కపై తాటిపండు లాంటివి మాత్రమే గాని అంతకు క్రితమే పాకిస్తాన్ అధోగతికి చేరిపోయింది అని మనం ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవాలి. పాకిస్తాన్ గత 25 ఏళ్ల కాలంలో తన జాతీయ రుణాన్ని ప్రతి 5 ఏళ్లకు డబుల్ చేస్తూ వచ్చింది. 1999లో జనరల్ ముషారఫ్ పాలన టైంలో 3.06 ట్రిలియన్ అప్పు ఉండగా 2022లో ఇమ్రాన్ ఖాన్ టైంకి ఇది 65.2 ట్రిలియన్లకు పెరిగింది. అప్పు ప్రతి సంవత్సరం 14% పెరుగుతూ వచ్చింది అని అర్థం. ఇదే సమయంలో జీడిపి మాత్రం 3%గా మాత్రమే పెరుగుతూ వచ్చింది. 2023లో పాకిస్తాన్ ద్రవ్యోల్బణం 38%కి చేరింది. ఇలాంటి సమయంలో ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ ఎలక్షన్స్ ఎలా జరిగాయి? ఇమ్రాన్ ఖాన్ని లోపల పడేసి దేశవ్యాప్తంగా జరిగిన రిగ్గింగులతో జరిగాయి. ఇలాంటి రాజకీయ స్థితిలో ఉన్న దేశాన్ని ప్రపంచ దేశాలు ఎలా విశ్వసిస్తాయి? పాకిస్తాన్కి ఈ ఏడాది జూన్ చివరి వరకు $6.1 బిలియన్ అవసరం ఉంటుంది. కానీ దాని కరెంటు ఖాతాలో $269 మిలియన్ మాత్రమే ఉన్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? జూన్ తర్వాత ప్రస్తుతం ఉన్న లోటుకు మరో $6 బిలియన్ జమ అవుతాయి. అలా అప్పు కొండ శిఖరంలా పెరుగుతూనే పోతుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి కొనసాగుతుంది. కానీ దీనివల్ల ఇప్పటి వరకు పాకిస్తాన్కి దమ్మిడీ లాభం రాలేదు. ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా తెలియదు. ఎందుకంటే దేశం నిండా ఉన్న టెర్రరిస్టులు గిల్గిట్ బాల్టిస్తాన్ పిఓకేల్లోని వేర్పాటువాదులు చైనీస్ పైన దాడులు చేస్తున్నారు. దొరికితే లేపేస్తున్నారు. వారు కనబడితే చాలు బగ్గుమంటున్నారు. ఇలాంటి స్థితిలో చైనీస్ ఎలా వస్తారు? ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి అవుతాయి? పాకిస్తాన్కు ఎప్పుడు లాభాలు వస్తాయి అనేది పెద్ద ప్రశ్న. ఇది ఇలా ఉండగా ఇక దీని పేరు పైన చైనా దగ్గర తీసుకున్న అప్పుకు వడ్డీ కలిసి ఎవరెస్ట్ అంత ఎత్తుకు పెరిగిపోతూ ఉంది. ఎటు చూసినా అప్పు పెరిగిపోవడమే తప్ప మిగులు లాభాలు వచ్చేదే లేకుండా పోయింది పాకిస్తాన్కి. పాకిస్తాన్ లాంటి దేశాన్ని చూసి దాని రాజకీయ సామాజిక ఎత్తుగడల పంతాలను చూసి ప్రపంచ దేశాలన్నీ హలో అంటే హలో వరకే గాని సాయం చేయడానికి ముందుకు రావడం ఎప్పుడో వదిలేశాయి. పాకిస్తాన్కి గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు అన్ని విషయాల్లోనూ మద్దతిస్తూ మాట్లాడతాయి. కానీ రూపాయి సాయం అడిగితే మాత్రం ముఖంపైనే తలుపులేస్తాయి. రష్యా అండ్ అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న రోజుల్లో యుఎస్ పాకిస్తాన్ని తన అడ్డాగా ఉపయోగించుకునేందుకు కాస్త సాయం చేసింది. కానీ ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి రష్యా ముక్కలవగానే పాకిస్తాన్కి సాయాన్ని క్రమంగా క్లోజ్ చేసింది. అయితే అమెరికా స్థానాన్ని చైనా తీసుకుంది ఇప్పుడు. కానీ చైనా నుండి పాక్లోకి వస్తున్న కారిడార్ అనివార్యంగా గిల్గిట్ బాల్టిస్తాన్ల నుండి రావాల్సిందే. కానీ గిల్గిట్ బాల్టిస్తాన్లు తమకు ప్రత్యేక దేశం కావాలని రోడ్డెక్కి పోరాడుతున్నాయి. దీంతో చైనా దిక్కుతోచని స్థితిలో పడింది. అనుకున్న ప్రాజెక్టే పూర్తి కాలేదు. పైగా పాకిస్తాన్కి మరింత అప్పు ఇచ్చి సాయం చేయాల్సి వస్తోంది. మరి చైనా ఏం చేస్తుంది? ఇప్పుడు కూడా పాకిస్తాన్ని ఆదుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన విషయం.
ఒకవేళ చైనా మళ్ళీ అప్పిచ్చి ఆదుకుంటే పాకిస్తాన్ ఆ అప్పుతో బయటపడగలదా? ఒకరు ఇచ్చే అప్పు ఎన్ని రోజులు పనిచేస్తుంది దేశంలో అసలు పసే లేనప్పుడు? ఇది సంగతి. టెర్రరిస్టులను తయారు చేసి భారత్కి చూపించి దడిపించాలని 70 ఏళ్లుగా చెత్త ప్లాన్తో నడుస్తోంది. చివరికి ఏమైంది? వారి పొయ్యిలోని నిప్పు వారింటినే కాల్చినట్టు అయ్యింది. ఏ ఒక్క దేశం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు. చివరికి వారి అభిమానం ముస్లిం దేశాలు కూడా. అందుకే ఈ మధ్య ఆవేశం ఆపుకోలేని కొందరు పాకిస్తాన్ నాయకులు స్వయంగా తమకు తామే భారతేమో చంద్రునిపైకి దూసుకు వెళుతూ ఉంటే మనం చిప్పపట్టుకుని తిరుగుతున్నాం అంటున్నారు. 70 ఏళ్లుగా టెర్రరిస్టులను వెంటేసుకుని యుద్ధాలతోనూ వేధించిన పాకిస్తాన్ను చూసి మరి మోడీ గారు అలా అనకుండా ఎలా అంటారు? అందుకే కటోరా లేకర్ దునియా భర్ మే ఘూమ్నే కే లియే అంటూ డైలాగు వేశారు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.